హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. పరంపరల్. ఎస్, ఇది తమిళ్ మూవీ. సెప్టెంబర్ 1, 2023లో అయితే తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో. అలాగే మూవీ రూల్స్లో కూడా మీరు వెళ్ళి చూసేయచ్చు ఈ పరంపరల్ మూవీ. ఫ్రెండ్స్, ఈ పరంపరల్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పరంపరల్ ఈ మూవీ ఇటు యాక్షన్, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ మూవీ అని చెప్పుకోవచ్చు. తమిళ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఇప్పుడైతే తెలుగులో అయితే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం మాట్లాడుకుంటే హీరో ఆది తన చెల్లెలకైతే అనారోగ్యం కారణంగా కొన్ని లక్షలు అయితే ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేయడానికి. ఇటు సెకండ్ హీరోగా చూసుకుంటే కనుక శరత్ కుమార్ గారు తను పోలీస్ ఆఫీస్ జాబ్ మానేసి లగ్జరీగా బతకాలని కోరుకుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఎలాంటి కష్టపడకుండా కోట్లు సంపాదించాలని ప్లాన్ తోటి ఒక విగ్రహాన్ని అయితే కొట్టేస్తారు. ఆ విగ్రహం ఖరీదు కనీసం 1500 కోట్లయితే ఉంటుంది. అయితే ఈ విగ్రహం వీళ్ళ దగ్గర ఉన్నాక ఆ విగ్రహం ఎవరికి అమ్మారు, అంతేకాకుండా ఆ విగ్రహం అమ్ముతూ ఉంటే ఎంతమందితో గొడవలు అయ్యాయి, అంతేకాకుండా ఎవరిని ఎవరు మోసం చేసుకున్నారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడకైతే తప్పదు. సినిమా మాత్రం థ్రిల్లర్గా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా సినిమాలో చూసుకుంటే సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతిసారి ట్విస్టులు అయితే అదిరిపోతూ ఉంటాయి. ఇటు పోలీస్ ఆఫీసర్గా శరత్ కుమార్ గారు ఎంత బాగా నటించారో ఇటు హీరోగా ఆది గారు కూడా అంతే బాగా నటించారు. వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొన్ని గొడవలు అవుతాయి. అంతేకాకుండా కొన్ని ట్విస్టులు ఒకరినొకరైతే మోసం చేసుకుంటూ ఉంటారు. అవన్నీ మీరు తెలుసుకోవాలని మాత్రం సినిమా చూడకైతే తప్పదు. సినిమాలో ప్లస్ పాయింట్ కోసం మాట్లాడుకుంటే థ్రిల్లర్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, అంతేకాకుండా సస్పెన్స్ ఇలా ప్రతి ఒక్కటైతే సినిమాలో చాలా బాగుంది. అంతేకాకుండా హీరోగా నటించిన ఆది మాత్రం తన యాక్టింగ్ అయితే ఇరుగా తీశాడు. అలాగే శరత్ కుమార్ గారు ఇటు పోలీస్ ఆఫీసర్గా అలాగే ఒక యాంగ్రీ చీతలాగైతే నటించారు. అది కూడా మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ అయితే ఏమైతే ఉండవు. కాకపోతే సినిమా స్టార్ట్ అయినాక ఒక 10 to 15 మినిట్స్ మాత్రం, అంటే స్టోరీ స్టార్ట్ అయ్యే ముందు మాత్రమే ఒక 10 to 15 మినిట్స్ కొంచెం బోర్ అయితే కొడుతుంది. దాని తర్వాత అనేది స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో ఫైట్స్ అంటూ 2 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎమోషనల్ ఫైట్స్ అయితే ఉంటుంది, ఇంకొకటి అయితే లాస్ట్ క్లైమాక్స్లో ఒక ఫైట్ అయితే ఉంటుంది. సాంగ్స్ విషయానికి వస్తే సేమ్ సాంగ్స్ కూడా అంటే 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక సాంగ్ ఏమో ఒక హ్యాపీగా అయితే పాడుకుంటారు, ఇంకొక సాంగ్ అయితే ఎమోషనల్గా అయితే ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. వల్గర్ అంటూ ఎలాంటి సీన్స్ అయితే లేవు, అంతేకాకుండా డైలాగ్స్ కూడా అయితే లేవు. ప్రతి ఒక్కరైతే చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ పరంపరల్ మూవీ. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ పరంపరల్ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ, అంతేకాకుండా వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.